జగిత్యాల్లో పోస్టర్ల కలకలం చెలరేగిందని చెప్పుకోవచ్చు. ఈ రాజకీయ నాయకులు ఇద్దరు గూడా ఇటు బీజేపీ నాయకురాలు భోగస్రావానిపై, అదేవిధంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌పై అవినీతి ఆరోపణలు వస్తూ ఇద్దరిపై పోస్టర్లు వెలిసినాయని చెప్పుకోవచ్చు. ఇటు ఒకవైపు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి ముఖేష్ ఖన్నా ఒక పోస్టర్‌ను పబ్లిష్ చేశాడు. అదేంటంటే బీజేపీ నాయకురాలైన భువగ శ్రావణి మున్సిపల్ చైర్పర్సన్‌గా ఉన్నప్పుడు మున్సిపల్‌లో అవినీతి కుంభకోణం చాలా జరిగిందని చెప్పేసి దానికి చర్చకు సిద్ధమా అని ముఖేష్ ఖన్నా ఓ పోస్టర్‌ను విడుదల చేయగా, అదే నిన్న రాత్రి కూడా బీజేపీ నాయకులు ఎమ్మెల్యే కూడా సైతం అవినీతికి పాల్పడ్డాడు, ఎమ్మెల్యే కూడా చర్చకు సిద్ధమా, శనివారం రోజున సిద్ధంగా ఉన్నాడా అని చెప్పేసి కూడా అటు బీజేపీ నాయకులు పోస్టర్లు అతికించారు. దీంతో జగిత్యాల్లో అంతా ఒకటే చర్చ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అదేంటంటే అసలు ఈ నాయకులు అవినీతికి పాల్పడ్డారా లేదా అనేది చర్చించుకున్నాను చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మనం ముఖేష్ ఖన్నా దగ్గర ఉన్నాం. అసలు ఈ పోస్టర్లు వేయాల్సిన పరిస్థితి ఏంటి, ఏ ఉద్దేశంతో వేశారనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీరు కాంగ్రెస్ రాష్ట్ర సేవాదళ కార్యదర్శిగా ఈ పోస్టర్లన్నీ అక్కడక్కడ అతికించారు. శ్రావణి అవినీతికి పాల్పడింది అని చెప్తున్నారు. మీరు ఏ విధమైన ప్రూఫ్ ఉందని చెప్పగలుగుతున్నారు? ఇది వాస్తవానికి అవినీతికి పాల్పడిందా? 2020 సంవత్సరం నుంచి కూడా ఆమె పూర్తి అంటే 2.5 సంవత్సరాల కాలం లోపల చేసినటువంటి ఏదైతే అధికార దుర్వినియోగం, అవినీతిపై పూర్తి మాకు ఆమె చేసినటువంటి అవినీతికి సంబంధించి పూర్తి సమాచారం ఉంది. ఆ సమాచారంతో మేము ఇంత దర్జాగా పోస్టర్లు కూడా వేయించి ఆమె చేసినటువంటి అవినీతి ఏదైతుందో మనకు రోడ్డు మీద కళ్ళ మీద కనిపిస్తుంది, కళ్ళకు గట్టినట్టు రోడ్డు మీద కనిపిస్తుంది. ఏదైతే పెట్రోల్ బంక్ దగ్గర ఖర్జూరా చెట్లు అని చెప్పని ప్రజలను మోసగించి ఈరోజు అది కూడా బయటపడపోయేది. ఖర్జూరా చెట్లు అని చెప్పని అక్కడ వృక్షాలను నాటిస్తే ఈ రోజు ఎండాకాలంలో కూడా మాకు అవన్నీ కూడా ఈత పనులు రావడం జరిగింది. అంటే ఇంత దారుణంగా జగిత్యాల ప్రజలను మోసగించిందంటే ఇంతకు మించినటువంటి ప్రూఫ్స్ ఏమున్నాయండి? దాంతోపాటు కరోనా సమయం లోపల వాళ్ళు తీసుకొచ్చినటువంటి స్వీపింగ్ మిషన్సే కానివ్వండి, స్వైపింగ్ మిషన్స్ అండ్ చెత్త లారీల విషయం లోపల భారీ కుంభకోణం జరిగింది. ఇది తెలిసినటువంటి ఎమ్మెల్యే గారు స్వయంగా అవినీతికి పాల్పడుతుందనేటువంటి ఒక ఉద్దేశంతో అధికారికంగా వారు ఒక శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు అధికారికంగా ఎమ్మెల్యే హోదా లోపల కలెక్టర్ గారికి మున్సిపల్ చైర్మన్ గారి అవినీతి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మీడియా ముఖంగా కూడా ఆ రోజు చెప్పడం జరిగింది ఈ విషయం. ఇదే భోగశ్రావణి గారు ఆ రోజు నాడు ఎక్కడైతే అవినీతికి బయటికి వస్తుంది, మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ నన్ను మెడబట్టి నూకేస్తారు, నా చైర్మన్ పదవికి పోతుందని ఒక ప్లాన్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగి పార్టీ నుంచి వెళ్ళి నేను పార్టీ శాసనసభ్యత్వానికి మున్సిపల్ పదవికి రాజీనామా చేస్తున్నటువంటి ఒక కట్టుకథలు అల్లడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు వేసిన పోస్టర్ తదుపరి ఈ బీజేపీ నాయకులు కూడా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరి అభివృద్ధి పేరు మీద చేరిండు, తర్వాత కూడా అవినీతికి పాల్పడ్డాడు అని చెప్పేసి వాళ్ళు కూడా పోస్టర్లు వేసారు. దానికి ఎమ్మెల్యే చర్చకు సిద్ధమా అని చెప్పేసి అంటున్నారు. అంటే ఎట్లా చూడొచ్చు అంటారు మరి? ఇదేంటి అన్న, ఒకటి బీజేపీ నాయకులు పోస్టర్లు వేసిర్రు అంటే అన్న, పోస్టర్ మీద నేను అధికారికంగా నా ఫోటో, మా మంత్రి గారి ఫోటో, మాకు సంబంధించినటువంటి పార్టీ ప్రతినిధుల ఫోటోలు కూడా మేము అధికారికంగా వేయడం జరిగింది. వీళ్ళు బీజేపీ పరంగా వేసినట్టయితే మరి వారు ఎందుకు బీజేపీ అని చెప్పని మెన్షన్ చేయలేరు? జగిత్యాల జిల్లా ప్రజలని చెప్పని, జగిత్యాల పట్టణ ప్రజలని ఎందుకు మెన్షన్ చేశారు? మీరు అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని కాపాడినటువంటి పార్టీ ఏది? ఇప్పుడున్నటువంటి పార్టీ ఏది? మీరు బీజేపీ పార్టీ కోరుకుందంటే మేము అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీ సేవదళని చెప్పని మెన్షన్ చేయడం జరిగింది. అధికారికంగా నా ఫోటో, మా ఎమ్మెల్యే, మా మంత్రి గారి ఫోటో, మిగిలిన వాళ్ళ అధ్యక్షుల ఫోటోలు మేము వేయడం జరిగింది అధికారికంగా. మీరు ఎందుకు బీజేపీ పట్టణ శాఖ అని చెప్పని వేయలేదు? అంటే బీజేపీకి దీనికి సంబంధం లేదనే కదా. అంటే మీరు అధికారంలో ఉన్నా, మీరు అధికారం లేకున్నా ఎవరు కూడా మీకు సహకరించట్లేదు కదా. పోనివ్వండి, బీజేపీ పార్టీ వాళ్ళు నాయకులు నిజంగా సహకరించే వాళ్ళైతే మేము నిన్న మీడియా ముఖంగా మేము గోడల మీద గోడ పత్రికలు స్టిక్కర్లు వేయడం జరిగింది. వీళ్ళు ఎందుకంటే దొంగ రాత్రి 12 గంటల దొంగ రాత్రి ప్రాంతంలో ఎవడో ఒక్కోడు వెళ్ళి వేసినంత మాత్రాన ఇది కేవలం రాజకీయ రంగు పులుముకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎమ్మెల్యే గారు అవినీతి పైన వారు ఉన్నటువంటి అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ప్రతిసారి కూడా అవినీతి మీద ఎప్పుడు కూడా ప్రశ్నిస్తారు. ఇదే అవినీతికి పాల్పడుతున్నటువంటి అప్పుడున్నటువంటి మున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావణి గారి మీద కూడా ఇదే విషయమై కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్లు ఖర్జూరా చెట్లు ఈత వనం అయిందని చెప్పేసి ఈత చెట్లు జరిగినాయని చెప్పండి. అప్పుడు మున్సిపల్ కమిషనర్ ఉన్న అధికారులు కూడా ఉంటారు, వాళ్ళు చూడకుండా వాళ్ళకి తెలియకుండా ఇదంతా జరిగిందని అంటారు. మరి
సార్ అందుకే కదా సార్ వాళ్ళ మీద కూడా బదిలీ వేయడం జరిగింది. వాళ్ళు కూడా అవినీతికి పాల్పడ్డారని 13 మంది కౌన్సిలర్లను కూడా 13 మంది కమిషనర్లను కూడా బదిలీ చేయడం జరిగింది. అంతే మీరు ఒకసారి ఆలోచించండి. అందులో ఎంతవరకు ఈమె హస్తం ఉంది? జగిత్యాల మున్సిపాలిటీకి కమిషనర్ గారు కానివ్వండి, కౌన్సిల్ లోపల ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విషయాలపైన ఎవరికి అధికారం ఉంటుంది? మున్సిపల్ చైర్మన్ గారికి. మున్సిపల్ చైర్మన్ గారు ఈరోజు అవినీతి చేసి మొత్తం కౌన్సిల్కు ఎమ్మెల్యే గారికి అండగడతామంటే అది ఎంతవరకు సబబు? దయచేసి ఇప్పటికైనా జగిత్యాల ప్రజలు విజ్ఞులు, ఏం జరుగుతుంది ఏంటిది అనేది కూడా వాళ్ళందరికీ తెలుస్తుంది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇటు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇంటి వద్ద బీజేపీ పట్టణ ఉపాధ్యక్షులు ఆముదరాజు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో అభివృద్ధి పేరు మీద చేరి అవినీతికి పాల్పడ్డాడని చెప్పేసి ఎమ్మెల్యే ఇంటికే ఆయన పోస్టర్ను అతికించిన సంఘటన మనం చూసాం. ఇప్పుడు ప్రస్తుతం దానిపై మనతో మాట్లాడేందుకు బీజేపీ నాయకులు ఆముదరాజు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీరు అవినీతి ఎమ్మెల్యే చేస్తున్నాడని చెప్పేసి పోస్టర్లు అతికించడం జరిగింది. అసలు ఏం జరిగింది? వాస్తవమే కదండి. ఇప్పుడు గడిచిన 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారు 5 సంవత్సరాలు ఇన్ఛార్జిగా ఉన్నారు, నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. దాని తర్వాత ఎమ్మెల్యేగా ప్రజలకు గెలిపించారు, ఎమ్మెల్యేగా అయ్యారు. ఎమ్మెల్యే తర్వాత అప్పుడు 10 సంవత్సరాలు అధికార పార్టీ వాళ్ళే అవినీతి చేసిళ్ళు. వాళ్ళు అవినీతి చేసి అవినీతి ఆరోపణలు బీజేపీ నాయకులు ఆరోపణ చేసిన ఆశాస్పదంగా ఉంది. ఇప్పుడు ఆ రోజు ఎంత అవినీతి జరిగింది ఏంటంటే జగిత్యాల ప్రజలందరూ చూస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ అభివృద్ధి పేరుతోటి కాంగ్రెస్ పార్టీలో చేరి అభివృద్ధి చేస్తున్నా అని చెప్పి అవినీతి జరుగుతుంది. ఎక్కడ చూసినా అవినీతే. ఎటువంటి కాంట్రాక్టర్లు చూసినా కానీ రోళ్లవాగు వీర్పూర్లో ఇప్పటికి కూడా ఎంత అవినీతి జరిగిందో ప్రజలందరూ చూస్తున్నారు. ఇప్పటికి రోళ్లవాగు అభివృద్ధి అనేది లేదు, అలా మొత్తం అవినీతి జరిగింది. అలా గేట్లు కూడా ఇప్పుడు చిన్న వాటి వర్షాలకి కూడా అది కట్టలు తెగి వాటర్ పైకి వచ్చే ప్రమాదం పొంచి ఉంది. దాన్ని కూడా పట్టించుకోకుండా ఎమ్మెల్యే రేసులు అక్కడిక్కడ ఎందుకు డబల్ బెడ్రూమ్ ఇన్లో ఎంత అవినీతి జరిగిందో కూడా ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఏ ఒక్క ఇల్లు కూడా ఇప్పటికి డబల్ బెడ్రూమ్ ఇన్లో ఎవరు కూడా సుఖంగా ఉండలేరు. బిచ్చలు ఊడిపోతున్నాయి. వర్షాలు పడ్డా కొద్దీ మొత్తం తెప్పల తేలేటి పరిస్థితి ఉంది డబల్ బెడ్రూమ్ మీద. ఇంత అవినీతి జరిగినా కూడా బీజేపీ నాయకులపై అవినీతి చేస్తారని చెప్పి చెప్పడం చాలా ఆశ్చర్యపదం. మొన్న కూడా వారు ఏమంటారు, ఈత చెట్లు పెట్టి ఖర్జూరకాయలు కాస్తాయి ఈత చెట్లకు అని చెప్పి. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నది మీరే. అంటే వాళ్ళు అవినీతి జరిగిందని మీరు అంటున్నారు కదా, అవినీతిలో మీకు ఎంత భాగ్యస్వామ్యం ఉన్నది? ఆ అవినీతి జరిగేదానికి మీరు ఎమ్మెల్యేగా ఉండి మరి ఎందుకు చోద్యం చూశారు? 10 సంవత్సరాలు అప్పుడు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు కూడా అధికారంలో ఉన్నారు కదా. మీరు అవినీతిపై చర్చకు రండి, మేము సిద్ధంగా ఉంటా అంటున్నాం కదా. జగిత్యాల కార్యకర్తలపై మీరు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు. మీ హుందాతనాన్ని మీకే వదిలేస్తున్నాం మేము అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. రాష్ట్ర సేవాదళ కార్యదర్శి శ్రావణి అవినీతికి మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు చేసిందని చెప్పి వాళ్ళు పోస్టర్ వేశారు, ఇటు మీరు పోస్టర్ వేశారు. అసలు చర్చకు అనేది ఇరు వర్గాలు మీరు ఇద్దరు సిద్ధంగా ఉన్నారా? అసలు రేపు చర్చకు రానున్నారా వాళ్ళు అని మీరు ఏమనుకుంటున్నారు? నేను ఏం చెప్తున్నా అండి, ఒకటే చిన్నగా అవగాహన లోపం. ఆయనకు మిడిమిడి జ్ఞానంతో బీజేపీ అవినీతి చేసినట్టు బీజేపీ ఎక్కడ అధికారంలో ఉన్నది, ఎక్కడ అధికారంలో మేము ఉన్నాము అని సేవాదళని చెప్పుకుంటున్నాం. కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు అంత వాడుకుంటే ఇది ఎంత ఆశ. బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి ఈయన కాంగ్రెస్ పార్టీ సేవాదళకు సంబంధం ఏందండి? ముందుగా మేము అది ఒకటి చిన్న క్వశ్చన్ చేస్తున్నా. ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పి అన్ని ప్రెస్ మీట్లలో ఇప్పటికి నాకు సభ్యత్వం ఉన్నది బీఆర్ఎస్ పార్టీలో అని చెప్పి చెప్పుకుంటున్నాడు. ఈ కాంగ్రెస్ సేవాదళాలు కాంగ్రెస్ మీకే అవగాహన లేక మీరు అవినీతిపై ఆరోపణలు. కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎవరన్నా నమ్ముతుందా అండి? కాంగ్రెస్ పార్టీ అనేది తూర్చి పెట్టుకుపోయింది. ఒక్క విమర్శ చేస్తే 10 విమర్శలు చేస్తాం. మేము అన్నిటికీ తెగిచ్చే ఉన్నాము. ఇవన్నీ చిల్లర రాజకీయాలు మానుకోకుంటే పరిణామాలు తీవ్రస్థాయిలో ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నా. ఇరు నాయకులైన ఇటు ఎమ్మెల్యే సంజయ్ కుమార్, అటు బీజేపీ ఇన్ఛార్జ్ భోగశ్రావణిపై అవినీతులు చేశారని చెప్పేసి ఇరు వర్గాలు పోస్టర్లు మన జగిత్యాల పట్టణం వేయడం అనేది మనందరికి తెలిసిన విషయమే. అసలు ఏం జరగనుంది? అసలు వీరు అవినీతికి పాల్పడిరా లేదా? అప్పుడు ఖర్జూర చెట్లు అని చెప్పేసి ఈత చెట్లు పెట్టిరని చెప్పేసి అటు కాంగ్రెస్ నాయకులు అంటే అదే సమయంలో ఆ చెట్లు పెట్టి నాటే సమయంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా శ్రావణి వెంటనే ఉన్నాడు. దీంట్లో అప్పుడు ఎమ్మెల్యే సంజయ్ కూడా ఎంత వాటా ఉంటుందని చెప్పేసి ఇటు బీజేపీ నాయకులు అంటున్నారు. అసలు బీజేపీ ఎప్పుడు కూడా అధికారంలోకి రాలేదు, అవినీతి చేయలేదని చెప్పేసి ఇటు బీజేపీ నాయకులు తెలుపుతున్నారు. అసలు ఏం జరగబోతుంది? జగిత్యాల్లో ఈ అంతా రాజకీయ వేడి చెలరేగిందని చెప్పుకోవచ్చు. ఇక రేపటి వరకు ఇటు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చర్చకు సిద్ధమా అని చెప్పేసి ఇటు బీజేపీ నాయకులు పోస్టర్లు వేయడం, రేపు ఏం జరగబోతుందో అంతా అని జగిత్యాల ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. కెమెరామెన్ రవితో హరి, మైత్రి న్యూస్.